దాచాలంటే దాగవులే దాగుడు మూతలు సాగవులే ఒలపు ఈ శారీ ఎలా ఉంది? సారీ అది నాకు కనిపించడం లేదే. మీరు భలే జోకులేస్తారు. నవ్వకుండా బాగా చెప్పు. అవును, నీ ముందు నాకు సారీ కనపడటం లేదు. నేను చాలా అందంగా ఉంటానని అందరూ అంటారు తెలుసా? అవునా? ఈ మధ్య అందరూ అబద్ధాలను నిజాలుగా చెప్తున్నారు. అవును, నాటే. ఎలా ఉంది? ఒక్క బాస్తుంది, వేసి వేసుకుందామా? చిలిపి. సలుపు. ఇప్పుడు ఎలా ఉంది? ఎంటీవీలో సఖీలా సినిమా చూస్తున్నట్టుంది. ఒంటి మీద బంగారం ఎందుకు? దొంగల భయం లేదా? భయం ఎందుకు? ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాను. అయితే బీరువాలో దాచేస్తాం. ఇక నుంచి ఆ శ్రమ ఉండదులే. అవన్నీ నీకు ముందు ముందు అర్థమవుతాయిలే. కరెంట్ షాక్ కొట్టిందా? కొంప మునిగింది. కొంప మునిగిందా? బాగానే ఉంది కదే. ఇదిగో జోక్ చేయడానికి ఇది సమయం కాదు తెలుసా? సరేనమ్మా, అసలు ఏమైంది? ఎందుకు అలా అరిచావు? బీరువా తెరిచానే, బీరువాలో నగలన్నీ పోయా. రాత్రే కదా నేను అన్ని బీరువాలో పెట్టాను. పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? నేను ఫోన్ చేసి వస్తా. ఆగండి, పోలీస్ కంప్లైంట్ ఇస్తే మన పరువు పోలీస్ స్టేషన్ వరకు పోతుంది. నీకు పరువు ముఖ్యమా, నగలు ముఖ్యమా? ముఖ్యమే, కానీ కంప్లైంట్ ఇవ్వకుండా ఎంక్వైరీ చేద్దాం. ఈ విషయం మన అల్లుడి గారికి తెలిస్తే ఆయన ఫారెన్ వెళ్ళిపోతారండి. కంప్లైంట్ ఇవ్వకుండా ఎంక్వైరీ చేస్తాం. బాగా చెప్పావు. ఏమండి, ఆయనకి ఈ విషయాలు ఏం తెలియనివ్వకండి. ఏంటండి అత్తయ్య గారు ఉదయాన్నే అంత పెద్ద పెద్ద కేకలేశారు? పేపర్లో న్యూస్ ఏమన్నా బ్యాడ్ వచ్చిందా? ఏం లేదులే అల్లుడు గారు, మీ అత్తయ్య బీరువా తెరిస్తే కరెంట్ షాక్ కొట్టిందట, అందుకే అంత పెద్ద కేక పెట్టిందిలే. అన్ని కేకలు ఒకలా ఉండవండి. మీ అమ్మాయి గదిలో పెట్టే కేక వేరు, అత్తయ్య గారికి వంట గదిలో చెయ్యి కాలితే పెట్టే కేక వేరు, మీకెక్కడో కాలితే పెట్టే కేక వేరు. కానీ ఇదేదో వస్తువులు పోతే పెట్టిన కేకలా ఉందే. కేకలు ఇన్ని రకాలుగా ఉంటాయని మీకెలా తెలుసు అల్లుడు గారు? ఎక్స్పీరియన్స్. ఏం లేదు అల్లుడు గారు, ఇది నిజంగా షాక్ కొట్టింది కేకే. చూడండి, మీరు ఫ్రెష్ అప్ అవ్వండి, హాయిగా వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇక్కడ విషయాలు ఏం పట్టించుకోకండి, వెళ్ళండి. నేను ఒక్కనే రెస్ట్ తీసుకుంటాను. మీరు వెళ్ళండి. నిన్ను నిన్ను ఏం చేస్తున్నారు మీరు? ఫోన్ చేస్తున్నారా? ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు ఏం పట్టించుకోరా? జాగ్రత్తగా ఉండండి, ఇక మీదట చెప్తా. ఏమండి, రేపు నా పుట్టినరోజు తెలుసా? పుట్టినరోజా? ఏం గిఫ్ట్ ఇమ్మంటావా? ఈ బిల్డ్ వాళ్ళు రాసి ఇచ్చేయమంటావా? చైనా వాళ్ళు సగం ఇచ్చేయమంటావా? మన ఇండియాలో ఉంది అదేంటది, తాజ్ మహల్ తాకట్టు పెట్టి నీ నిలువెత్తు ధనం పోసేయమంటావా? నాకు డబ్బెందుకు? మా ఇంట్లో స్టోర్ రూమ్ లో బోల్డ్ అంత డబ్బుంది తెలుసా? స్టోర్ రూమ్ లోనా? అక్కడ పెట్టారేంటి డబ్బు? ఎవరికి తెలియకుండా ఉంటుందని. నాకు తెలిసింది కదా. ఏమిటంటున్నా? అదే, నువ్వు గిఫ్ట్లు ఏమి వద్దంటున్నావు. పోనీ బంగారంతో సారీ చేయించిన? ఏమిటి, బంగారంతో సారీనా? పోనీ బంగారంతో బ్లౌజ్ చేయించిన? బంగారంతో బ్లౌజా? అవును. నీకో విషయం తెలుసా? మా పూర్వీకులంతా గోల్డ్తోనే చేయించుకునేవారు. మా అమ్మకి గోల్డ్ చీర ఉంది, మా నాన్న గోల్డ్ పంచ్ ఉంది. ఇప్పటికే బీరోలో భద్రంగా ఉన్నాయి. అప్పుడప్పుడు పండగలు తీసి నేను కట్టుకుని ఉంటాను. నా దగ్గర బంగారు బిస్కెట్లు ఉన్నాయా? నీ గోల్డ్ తో షేర్ చేయించానంటే వద్దంటే సరే, మీ ఇష్టం. అలాగన్నా బాగుంది. నీకు అన్ని తొందరే. వెనకడగాడ కూలిచి తెచ్చుకున్నాడట. ఏమిటండి ఏదో అంటున్నట్టున్నారు? ఇలా రామంటున్నాను. పల్లవి, పల్లవి. మమ్మీ, ఏంటి ఎందుకు అలా అరుస్తున్నావు? అరవలేదే, పిలిచాను. ఏంటే అరుస్తున్నావు? అరవలేదండి, పిలిచాను. పిలిచినట్టు లేదు, అరిచినట్టుంది. ఇంతకీ ఏమైందే? ఏమవుతుంది ఏంటండి? కొంప మునిగింది. మొన్న మునిగింది, ఈ రోజు మునిగింది. అయ్యో కాదండి, స్టోర్ రూమ్ లో పెట్టిన డబ్బు కనిపించట్లేదండి. అయ్యో అవునండి. ఏమిటి, డబ్బు కనిపించట్లేదా? గట్టిగా అరవికి తల్లి, అల్లుడికి తెలిస్తే మీ డబ్బుకి సేఫ్టీ లేదు, నా గోల్డ్ బిస్కెట్స్ కి సేఫ్టీ ఏంటని అడుగుతాడు. అడుగుతాడు, అడిగి వెళ్ళిపోతాడు. ఇదిగో ఏమండి, మీరు భయపడి నన్ను భయపెట్టకండి. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నాకు అర్థం కావటం లేదే. బయట పెట్టుకుంటే పరువు పోతుంది, లోపల దాచుకుంటే ప్రాణమే పోయేలాగుందే.
ఆ రెండోది చేయండి, బాగుంటుంది. అల్లుడు గారు వస్తున్నారే. ఏంటి అంత కంగారు పడుతున్నారు? అబ్బే, కంగారు లేదు బాబు, ఊరికే. ఊరికే పడుతున్నారా? సరే అయితే నేను అలా సింగపూర్ వరకు వెళ్ళొస్తాను. సింగపూరా? ఎందుకు? ఏదో మార్నింగ్ వాక్ వెళ్తున్నంత ఈజీగా చెప్పారు. ఆ పని ఏదో మీరు చేయండి, కొంచెం చిక్కుతారు. నాకు కొంచెం కంపెనీ పనులు ఉన్నా, అవన్నీ చూసుకోవాలి. చక్కెర మీద సంతకాలు అవి పెట్టాలి. ఈవినింగ్ కల్లా వచ్చేస్తానులే. వీళ్ళేంటి ఇంట్లో ఏం పోయినా బయట పెట్టరు, శీలం పోయినా సింపుల్ గా తీసుకుంటారు. మనకు కూడా కావాల్సింది అదే కదా. అత్తయ్య సింగపూర్ నుంచి మల్లెపూలు అట్టుకొస్తానే. ఏమండి, మీరు అల్లుడి గారి బ్యాగ్ కి కాపలా ఉండండి. అది కాని పోయిందంటే ఇంకేమైనా ఉందా? సరే సరే, తప్పనిసరిగా. మీరు వెళ్ళండి. అమ్మా, నా బ్యాగ్ సర్దడం అయిపోయిందిరా, ఇక మీ ఇల్లు సర్దుతా. అమ్మా, మీరా? ఏదో బలిసింది ఏమనుకున్నాను. అల్లుడు గారు, మీరు ఈ టైంలో ఇలా? ఇలాంటి ఏం చెప్తామండి, మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. మీ జాగ్రత్తలోనా? అవునండి, నా బ్యాగ్ నేను జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఆ? మీరు కూడా అదే పనిలో ఉన్నారా? అంటే మీరు కూడా అదే పనిలో ఉన్నారా? అదే అదేం లేదండి. మీరు మా మీద కొండంత నమ్మకం ఉంచారు కదా, మరి దాన్ని కాపాడుకోవాలి కదా అల్లుడు గారు. నువ్వేం కాపాడుతారా బండోడా? ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఏమంటున్నారు? ఏం లేదు, కాపాడుకోవాలి. ఇద్దరం ఒకే పనిలో ఉంటే బాగుండదు కదా. ముందు మీరు ఈ పనిలో ఉండండి, నేను వేరే పనిలో ఉంటాను. మీరు ఆ పనిలో ఉండండి అల్లుడు గారు. నేను ఎంత కోఆపరేటివ్ కూతురులాగే. నా బ్యాగ్ నేను చూసుకుంటాను అల్లుడు గారు. కొంచెం తప్పుకోండి. అసలే రోజులు బాగులేవు. అమ్మో, దొంగల భయం. అల్లుడు గారి బ్యాగు, గోల్డ్ బిస్కెట్లు. టీవీ ఏది? అయ్యో, సోఫా సెట్లు అయ్యి. అయ్యో అయ్యో అయ్యో, ఏమండి? అయ్యో అయ్యో, మొన్న తగలిపోయా, వేళ సామాన్లు పోయా. కేకలు పెడుతున్నావు? ఏంటే కేక పెట్టావు? ఇప్పుడే కదా కేక పెట్టావు. కేకలు పోసి ఏమైనా పెట్టారా ఏంటి? మిమ్మల్ని మీరు చూసుకోండి. అయ్యో డాడీ, నా చొక్కా సామాన్లన్నీ ఏమయ్యాయే? నాకు అది అంతు పట్టట్లేదండి. నాకు మన అల్లుడి మీదే డౌట్ గా ఉంది. అవునండి, మొన్న నగలు, నిన్న డబ్బు, ఈ వేళ సామాన్లు. నాకు అతని మీదే అనుమానం అని, నాకు అతని మీదే డౌట్. నాకు కూడా. అవునండి. మమ్మీ, డాడీ, అయ్యో అయ్యో, ఆయన పైన లేరా? ఇంకేముంది, ఇదంతా వాడి పని. వాడు మంచల్లుడు కాదు, దొంగలుడు. వాడు దాచిన గోల్డ్ బిస్కెట్స్ బ్యాగ్ ఓపెన్ చేయి, అందులో ఏముందో చూద్దాం. అయ్యో అయ్యో అయ్యో, ఏమండి? వాడిని పూర్తిగా నమ్మాలండి, మనల్ని నిలువునా పూజ చేశాడండి. అయ్యో మమ్మీ, అయ్యో అయ్యో అయ్యో, అన్ని వాళ్ళేనండి. అయ్యో, ఎంత మోసం అండి. అయ్యో, అసలు వీడి కాదు, ఆ పెళ్ళిళ్ళు బ్రోకర్ తన్నాలి. వాడిని వీడిని కలిపి పోలీస్ స్టేషన్ లో చెప్పాలి. మమ్మీ, ఆయన పోలీసులకు అప్పగించకే. ఎందుకని? ఎందుకంటే ఆయన ప్రతిరూపం నా కడుపులో ఉంది. అన్ని తీసుకెళ్ళి అది వదిలేశాడా? ప్రతిరూపం అంటే వస్తువు కాదే, మరి పిల్లాడని అర్థం. ఆ పని కూడా చేసేసాడా? నువ్వే కదా దగ్గర అవ్వమన్నావు. అమ్మాయి బాగా దగ్గరైంది. చివరికి ఏమైంది? కడుపు అయ్యింది. మమ్మీ, నేను ఆయన తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను, లేకపోతే చచ్చిపోతాను. డబ్బు, నగలు అన్ని పోయాయి. ఇప్పుడు నీకు ఇలాగైందని తెలిస్తే కాపాడుకున్న పరువంతా గంగలో కలిసిపోతుంది. వాడెక్కడున్నా వెతికిద్దాం. ఏం చేద్దాం? పుట్టి చప్పుడు కాకుండా పెళ్లి చేశాను. ఎక్కడున్నాడని వెతుకుతావు? లేదు మమ్మీ, ఆయన ప్రతిరూపం కోసం వస్తారు. ఇదేమైనా 1942 లవ్ స్టోరీయా తిరిగి రావడానికి? ఇది 2005 కామా స్టోరీ. వెళ్ళడమే తప్ప తిరిగి రావడం ఉండదు. అలా అనకండి నాన్న, ఆయన తప్పకుండా వస్తారు. ఎక్కడ నా ప్రతిరూపం? ఎక్కడ? పల్లవి, కొంచెం కాలు తీయండి. పల్లవి, బాబు, కౌగులించుకున్నాయి చేసి చాలు. మా నగలు, మా వస్తువులు, మా డబ్బు ఎక్కడా? అంటే మీరు నన్ను అల్లుడుగా ఒప్పుకున్నట్టేనా? ఒప్పుకోకే, ఒప్పుకోక సస్తారా?
తాళి కట్టకుండానే నా కన్న కూతురు కడుపులో బిడ్డకి తండ్రి అయ్యావు, అవునా? నాకు అల్లుడు అయ్యావు, నా బంగారు. దానికి పొగడు అయ్యావు. అయితే మీ సామాన్లు మీకు వచ్చేసినట్టే. ఎక్స్ట్రా చూసుకోండి. అరే అన్ని సామాన్లు వచ్చేసాయి. అవునండి, నేను ఎక్కడ ఉంటే అక్కడ సామాన్లు పెరిగిపోతాయి, నేను ఎక్కడ లేను అక్కడ సామాన్లు తరిగిపోతాయి. బాగుంది అల్లుడు గారు. అల్లుడని ఒప్పేసుకున్నావేంటి? ఆయన ఏమైనా మిలియనీరా? ఎందుకు కాదు, ప్రతి ఇంట్లో సామాన్లు మన ఇంట్లో ఉంటాయి. రాను రాను మన అల్లుడు మిలియనీరే. అత్తయ్య గారు నా రూట్ లోకి వచ్చేసారు, మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి. దగ్గరికి వెళ్ళాం. ఈడంటే నేను బయట ఉన్నాయని లోపల వేస్తే ఈడు లోపల ఉన్నాయి బయటకెళ్ళి బయట పడేస్తున్నాడు. సంతోషించండి, దొంగ కడుపున దొంగ అయిపోతున్నందుకు. దొంగ పుట్టలేదని బాధగా ఉందా? అయితే ఇంకొకటి ట్రై చేద్దారా?